ప్రజాస్వామ్యం గురించి చర్చోపచర్చలుగా జన సైనికులు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు ఎక్కడికైనా పోయి మాట్లాడవచ్చు, ఎవరు ఎక్కడికైనా పోయి మీటింగులు పెట్టచ్చు, ఎవరు ఎక్కడికైనా పోయి పార్టీలు పెట్టచ్చు. ఇది ప్రజాస్వామ్యం. దీన్ని ఎవరు కాదంటారు? మరి కాదన్నదే మీరు కదా, కాదనేదే మీరు కదా. జర్నలిజంలో రకరకాల పార్టీలను విశ్లేషించినట్టుగా ఒక విషయాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషిస్తే ఆయన పొగిడినప్పుడు ఓహో ఓహో అన్నోళ్లే ఒక మాట విమర్శ వస్తే స్వీకరించలేరా? దాన్ని తెలంగాణ వాళ్లకు ఆంధ్ర రాజకీయాలతో ఏం పని, తెలంగాణ విశ్లేషకులకు ఆంధ్రాతో ఏం పని అని అన్నదే మీరు కదా. జనసేన పార్టీ నాయకులే కదా తెలంగాణ విశ్లేషకులకు ఆంధ్రాతో ఏం పని అని చెప్పింది జనసేనకులు కదా. మరి తెలంగాణలో ఏం పని అని ప్రశ్నిస్తే మీకెందుకు కోపం వస్తుంది? తెలంగాణలో ఏం పని అని చెప్పినా, తెలంగాణ వాళ్ళకేం పని అని చెప్పినా జన సైనికులకి మీ నాయకుడు ఉండేది మొత్తం లేస్తే హైదరాబాద్లోనే కదా, తెలంగాణలోనే కదా. వారానికి ఒకసారి ఒక కారు అయితే ఖర్చు ఎక్కువైతే రాకపోనేమో కానీ హెలికాప్టర్ కదా, ప్రభుత్వ హెలికాప్టర్లా టకాటక రావడం టకాటక పోవడం అనేది వారానికి 2 సార్లు వచ్చిపోతున్నది మీరే కదా. దాన్ని ఎవడో వద్దంటలేడు. మీ ఆంధ్ర వాళ్ళు చూసుకుంటారు, ఆంధ్రలో ఉన్న డబ్బులు చూసుకుంటారు, ఆంధ్ర ప్రజలు చూసుకుంటారు, అది వేరు. కానీ తెలంగాణ వాళ్ళకి ఏం పని అని ప్రశ్నించినప్పుడు తెలంగాణ వాళ్ళు ప్రశ్నిస్తే ఎందుకు కోపం వస్తుంది అనేది మీరు ఆలోచించుకోవాలి. అంటే తెలంగాణ వాళ్ళు ప్రశ్నించకూడదు అంటే ఏం చేయాలి? ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కూడా అనకుండా ఉండాలి. దానికి ఒకటే పరిష్కారం అదే. నువ్వు అనకుండా ఉంటే నేను అనకుండా ఉంటా, నువ్వు అంటే నేనంటా. ఇదే కదా రాజకీయాల్లో. తెలంగాణ వాళ్ళకి ఏం పని అన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అదే అడుగుతున్నారు, నీకేం పని ఇక్కడ అని. దానికి జవాబు చెప్పాలి. రాజకీయాల్లో ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయినప్పుడు కోపం వస్తుంది. ప్రశ్నకు జవాబు చెప్పు, నీకు ఓపుకుంటే తిరిగి నువ్వు కూడా ప్రశ్న అయ్యి వాళ్ళు జవాబు చెప్పినట్టుగా తయారు చేసుకో. అంతేగాని మేము ప్రశ్నలు ఎత్తాం కానీ జవాబులు చెప్పొద్దు, మేము ఎవరి ప్రశ్నలకు మేము జవాబులు చెప్పము, తిట్టే హక్కు మాకే ఉంది. మొన్న ఏదో ఒక ఆమె అమరవీరుల భార్య కోపం మీద తన భర్త తెలంగాణ కోసం చనిపోయాడు కాబట్టి తన వాళ్ళు తెలంగాణ వాళ్ళ కోసం తెలంగాణ కోసం చనిపోయారు కాబట్టి తెలంగాణ మాట అంటే కోపం వచ్చి చెప్పు చూపెట్టింది. మరి అదే కాకినాడ మీటలో చెప్పు తీసుకొని నా కొడకల్లారా చెప్పుతో కొడతా, నా కొడకల్లారా రోడ్డు మీద కొడతా, నా కొడకల్లారా బట్టలుడివి కొడతా అన్న రోజు ఇవన్నీ ప్రజాస్వామ్యం గుర్తులేదా? ప్రజాస్వామ్యం అనేది అందరికీ వర్తించాలి, మా ఒక్కరికే వర్తించాలంటే ఎట్ట కలుస్తుంది? అందుకని తెలంగాణలో కూడా మేము పార్టీ పెట్టాలి, తెలంగాణలో కూడా మేము తిరగాలంటే తెలంగాణ నువ్వేమనకుండా ఉండు. తెలంగాణ వస్తే నీకు బాధ కూడా మామూలు బాధ కాదు. 1 రోజు 2 రోజులు కాదు, 11 రోజులు నాకు అన్నం తినబుద్ధిగా లేదు అని మాట్లాడినప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా, కామనే కదా. అందుకని నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యం అందరికీ వర్తించాలి, మీకు మాత్రమే వర్తించొద్దని కావాలని కోరుకోవద్దు. మీ నాయకునికి ముందు చెప్పండి, ఎవరిని పడితే వాడిని ఎట్లా పడితే అట్లా తిట్టడం మానేయమని గుర్తు చేయండి. అట్లా మానేస్తే మిమ్మల్ని కూడా ఎవడు అండు కదా. అందుకని ప్రజాస్వామ్యం ఇచ్చిపుచ్చుకునేది, విలువలు కూడా ఇచ్చిపుచ్చుకునేది, గౌరవం ఇచ్చిపుచ్చుకునేది. అది మాకు మాత్రమే ఉండాలంటే కుదరదు. ఈ ప్రాంతీయవాదాన్ని ప్రారంభించిందే ఆంధ్ర జన సైనికులు. వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ వాళ్లకు మాకేంటి అని, మా దగ్గర ఏంటి అని ప్రశ్నించకుంటే ఇంత వచ్చేది కాదు. ముందు ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి.